Hindupuram MLA Balakrishna made hot comments on YCP. Former Minister Pedda Reddy criticized that Ramchandra Reddy saying that in the previous TDP regime, if RTC buses were led, 10 buses were taken from Hindupuram depot to Punganur in Chittoor district. In order for the development to take place, there should be a better transport system. Balakrishna criticized that the condition of the roads has become worse under the YCP government. He said that the people have learned a befitting lesson for the sins committed by YCP. He said that when YCP was in power, people were subjected to mental distress. Balakrishna expressed grief that innocent people were killed. He said that people were angry with YCP and warned the alliance. MLA Balakrishna assured that the alliance will work towards development in Andhra Pradesh. A 64 kg cake was cut at Hindupuram TDP office and TDP cadres wished MLA Balakrishna on his birthday. Balakrishna participated in the food donation program organized by RTC employees. దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రోడ్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2018 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్లిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి కొంచెం వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ కోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు. అలాగే ఎంతో మంది గురించి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుపుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే. అలా ఇవాళ చూస్తున్నాం మనం బస్సులు తక్కువ అయిపోయి ఈ రవాణా తక్కువ అయిపోయి వాళ్ళు ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో 10-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు. అద్భుతమైన తీర్పునిచ్చినందుకు. తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంటూ ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు. భయోందోళనకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు ధరిస్తే ఎస్సీ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందోళనకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రమంతా కూడా ఎందుకు ఇవాళ 3వ సారి నన్ను గెలిపించారు. ప్రతిపక్షాలు ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్. అలాగే ఇక్కడ అంటే ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం. కార్పొరేట్ హాస్పిటల్స్ తో దీటుగా మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి సంక్షేమం మన అమెరికా చూస్తున్నాం. దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. రోడ్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2018 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత